దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 20వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 3వ అధ్యాయము 23-35 వచనాలలో మరి దేవుని యొక్క వాగ్దానము, మరి 23వ వచనము, మరి యేసు ప్రభువారు శాస్త్రులను పరిసరులను వారి యొద్దకు పిలిచాడు. వారు యేసు ప్రభువారు అనేక దురాత్మలను దెయ్యాలను ఎలగొడుతుంటే బయల్జెబూల వల్ల, అంటే దెయ్యములకు అధిపతి అయిన సాతాను ద్వారా నుంచి ఎల్లగొడుతున్నాడని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. చాలా మంది అపార్థం చేసుకుంటారు. దేవుడి క్రియలు కానీ, స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ అన్నీ ఉన్నవండి, అన్నీ ఉన్నవి గుర్తుపెట్టుకొని. చాలా మంది అపార్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరు అన్నమాట. అర్థం చేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎప్పుడు పాజిటివ్ మైండ్ కలిగి ఉన్నప్పుడు అర్థం అవుతుంది. నెగిటివ్ మైండ్ కలిగి ఉంటే వాళ్ళు నెగిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా చేసినా కానీ నెగిటివ్గా ఆలోచన చేస్తారు. పరిశుద్ధాత్మ శక్తితో యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తుంటే శాస్త్రులు పరిసయ్యులు మాత్రం దెయ్యాలకు అధిపతి అయిన సాతానుతో అంటాడు. వారికి క్లారిటీ ఇస్తున్నాడు, వారి నోరు మూయిస్తున్నాడు. ఎలాగో తెలిసిన సాతానికి వ్యతిరేకమైతే ఆ రాజ్యం కూలిపోతుంది కదా. ఒక రాజ్యానికి మరొక అంతర్యుద్ధాలు జరిగితే దేశమే యుద్ధం చేసుకుంటే ఇక దేశం ఏమి మిగులుతుందండి. కావున నీకేదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా ఏ మనిషిని దూషించొద్దు కానీ దేవుని అడిగి తెలుసుకోమని దేవసహాయం గారు మరి మరి బైబిల్ మిషన్ దైవ సేవకులు చెప్పేవారు. నిజమండి. ఈరోజు నీకు అర్థం కాకపోతే దేవుని అడుగు, దేవునికి చక్కగా అర్థమయ్యేటట్లు చేస్తాడు. అయితే మనకున్న పరిస్థితిని నిందించుకోకుండా మత్తయి సువార్త 20వ అధ్యాయము 32 నుంచి మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త మరి 20వ అధ్యాయం 32వ వచనం, ఇద్దరు గుడ్డి వారిని యేసు ప్రభువారు పిలిచాడు. అయితే ఆ ఇద్దరు గుడ్డివారు, మరి దేవుడు ఎప్పుడు పిలుస్తాడు గమనించండి. మరి ఇద్దరు గుడ్డివారు నాకు ఎందుకు ఈ గుడ్డితనం వచ్చిందని వాళ్ళు దాని గురించి ఆలోచించలేదు. అలాగనే యేసు ప్రభువారు ఆ గుడ్డివారి గుండా వాళ్ళ వైపు నుంచి వెళ్తున్నాడు. కానీ గుడ్డివారు ఇది తెలుసుకొని, దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరచమని అడిగినప్పుడు మరి మౌనంగా ఉన్నాడు. మరలా ఈ పక్కనున్న ప్రజలందరూ దేవుణ్ణి అడిగేటప్పుడు ప్రతి ఒక్కరు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు, అడ్డుగా చేస్తారు, ఆటంకం కలగజేస్తారు. అటువంటి సమయంలో నువ్వేం చేయాలంటే మరి బిగ్గరగా కేకలు వేసి మరి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నిలిచి పిలిచాడండి. హల్లెలూయా. నీ కేకకి, నీ ప్రార్థనకి, నీ యొక్క పిలుపు మేరకే దేవుడు నిలబడాలే కానీ ఈ దేవుణ్ణి నిలబెట్టాలి. మనుషులు నిలబెట్టి ఎంతకాలం గమనించండి. దేవుణ్ణి నిలబెట్టి మనం కానీ అడిగితే దేవుడు పిలిచాడు. నేనేం చేయాలని కోరుకుంటున్నా అంటే మాకు చూపు దయచేయమని విశ్వాసంతో అడిగారు. వారు చూపును పొందుకున్నారు. అవునండి, ఈరోజు యేసుప్రభు నిన్ను పిలిచి బాగు చేయటానికే కానీ నీకు మరొక విషయం కాదు. ఈరోజు యేసుప్రభు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 వచ్చిన, ఏ ప్రయాసతో ఉన్నా కానీ నిన్ను పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయన కాడెత్తి నేర్చుకోండి, అప్పుడు వాళ్ళ ప్రాణములకు మరి విశ్రాంతి కలుగును. అవును, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తుంటే దేవుడు మనకి విశ్రాంతిని ఇస్తాడు. ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూస్తున్నట్లయితే 29వ వచనం, దూషణ చేయకూడదు. పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ మరి కార్యాలను, చాలా మంది భాషలు లేవు అంటారు, కొంతమంది స్వస్థతలు లేవు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు. ఆయా రకాల పరిచర్యలు ఉన్నాయి, గమనించండి. ఆయా రకాల పరిచర్యలు ఉన్నాయి. అటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడే పంచి ఇచ్చుచు, అనేక మందికి పంచి ఇచ్చుచు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి కొంతమందికి మరి హెల్పింగ్ నేచర్ ఇస్తాడు, గివింగ్ నేచర్. అలాగే కొంతమందికి వాక్యం చెప్పడం, కొంతమందికి దెయ్యాలు ఎలగొట్టడం, కొంతమందికి స్వస్థతలు, అద్భుతాలు. మరి దేవుడు నీకేది ఇచ్చాడో దానిని బట్టి పరిశుద్ధాత్మ లేవుడు అని అనుకోకుండా మరి దూషించవద్దు. దూషిస్తున్నప్పుడు మరి వారి కొరకు మనం ఏం చేయాలి అంటే, మరి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం, ఎప్పుడు కూడా మనుషులు పలుకు దూషణ మాటలకు నువ్వు దిగులు పడద్దు. యోబు గారు కూడా మరి యోబు గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో, దూషణను చాలా మంది తన స్నేహితులు దూషించారు కానీ వారి కొరకు ప్రార్థన చేశాడు. ఈ దూషించే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి సహాయం చేస్తాడు, మనకు కూడా గొప్ప మేలు చేస్తాడు. దూషించకూడదు, పరిశుద్ధాత్మను దూషించకూడదు, ఇతరులని దూషించకూడదండి. ఒక స్త్రీకి మరి తనకి 2 కుమార్తెలకు వివాహం కాలేదు. ఎందుకు కాలేదని కొన్ని సంవత్సరాలుగా వారు దశంభాగాలు ఇస్తున్నారు, చర్చిలో పరిచర్య చేస్తున్నారు. కానీ ఎందుకు ఇలాగ అన్నప్పుడు ఒక దైవ సేవకుడు, వివాహం జరగలేదని కాదు, మరి ఎందుకు జరగటం లేదు, జరగాలి అని ప్రార్థన కాదు, ఎందుకు జరగలేదో ప్రభువుని అడగండి అన్నప్పుడు
ప్రభు స్పష్టంగా తనకి కళ ద్వారా తెలియజేశాడు. చిన్న వయసులో పిల్లలు తనకిద్దరు ఆడపిల్లలకి ఎదురింటి ఆమె కూడా ఆడపిల్లలే. వారి మధ్య వివాదం వచ్చినప్పుడు, తగాదా వచ్చినప్పుడు ఈమె దుమ్మెత్తి దూషించిందంట. నీకు నీ పిల్లలకి వివాహాలు జరగకూడదని. అదే ఈళ్ళు పెద్దయినాక శాపం వచ్చింది. ఎన్ని ఉన్నా దూషణ మాటలు, ఆ దూషణ మాటలు ఏం మీదకొచ్చాయి. అప్పుడు ఆమె పశ్చాత్తాపపడి కొంతకాలం వెళ్లి ఆమెని దూషించిన ఆమె దగ్గరికెళ్ళి, అమ్మా నేను దూషించాను. నన్ను క్షమించండి. నీకైతే పెళ్ళిళ్ళు వివాహాలయి చక్కగా పిల్లలున్నారు. నా పిల్లలకి వివాహం కాలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ దూషణ మాటలు ఒప్పుకుందో 3 నెలలకి ఇద్దరికి వివాహం అయిందండి. హల్లెలూయా! ఇతరులను దూషించవద్దు. దయచేసి ఇతరులు దూషిస్తే ఆ దూషణ మన మీదకొస్తది. చివరగా దేవుని ఆజ్ఞలను మనం చదువుకుందాం. 35వ వచనం. దేవుని చిత్తము చొప్పున జరిగించాలి. అవును, యేసు ప్రభువారు స్పష్టంగా మత్తయి సువార్త 7:21 వచనంలో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యం చేరడు గాని తండ్రి చిత్తం చేయు. అవునండి. తండ్రి చిత్తం మనం ఎప్పుడు గూడా చెయ్యాలి. తండ్రి చిత్తం జరిగించువాడే మరి దైవ రాజ్యములో ఉంటాడు. అంటే ఆయన చిత్తానుసారంగా ఆయన ఏం చెప్తే అదే మనం చేయాలి. నోహకి ఓడ నిర్మించుకోమన్నాడు. నిర్మించుకొని జలప్రళయం నుంచి రక్షించబడ్డాడండి. అవును. నినివే పట్టణస్థులని మరి ఒక్క దినమంతా ప్రయాణం చేసి మీరు పశ్చాత్తాపపడండి. మీకు ఉగ్రత రాదు అని తెలియజేసినప్పుడు వెంటనే వారు పశ్చాత్తాపడ్డారు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం చేసుకొని పశ్చాత్తాపడ్డారు. ఆ విధంగా పశ్చాత్తాపడి ఉగ్రత నుంచి వారు విడుదల పొందారు. మనం కూడా ఆ పరలోక రాజ్యం చేరటానికి మనము దేవుని నామములో గుర్తుపెట్టుకోండి. ఇతరులను దూషించకుండా మరి దేవుని నమ్ముకొని ఆయన చెప్పినట్టు మనం చేద్దాం. ఆయన చిత్తం చొప్పున ఆయన చెప్పినట్టు చేస్తే నీరు కూడా ద్రాక్షారసం అవుతది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. అయ్యా మమ్మల్ని మీరు పిలుస్తున్నారు నాయన. మీ పిలుపుకు మేము లోబడి మీ చెంతకు చేరే కృప దయచేయండి. ఈ దినమంతా నాయన బిడ్డల పనుల్లో, ప్రయాణాలు అన్ని విషయాలు మీ కృప చూపించండి. బాగులేని వారిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. ఈ చిత్తం జరిగించే వాళ్ళంగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.